అభివృద్ధికి అడ్డుపడుతూ నిత్యం తెలంగాణపై బీఆర్ఎస్ బీజేపీలు విషం చిమ్ముతున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా మెట్రో సెకండ్ ఫేజ్ పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీ జనగణన చేపట్టొద్దంటూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మహేష్ కుమార్ మండిపడ్డారు. రెడ్డికి ఒకటే కదా అవకాశం వచ్చింది, నాలుగిట్లో ఒకటే వచ్చింది అంటే చైర్మన్లో మీరు తీయండి. ఎస్, చైర్మన్లో లెక్కకు రెడీ. నేను ఎంతమంది బీసీలకు ఇచ్చాం చూడండి, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చాం, దాంట్లో ఎస్సీ మాదిగలకు ఎంత ఇచ్చాం, మా ప్రీతం లాంటి మాదిగలకు ఎంతమందికి ఇచ్చాం, మాళ్ళకి ఎంతమంది ఇచ్చాం, మైనార్టీకి ఎంతమంది ఇచ్చాం, 6 మైనార్టీకి ఇచ్చాం చైర్మన్లు. డెఫినెట్గా ఇప్పుడు అన్నీ కలిపి మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అన్నీ కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి 60% ఉంటారు. రేపు అది పీసీసీ కమిటీలు కావచ్చు, ప్రభుత్వ పరంగా ఇచ్చే నియామకాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఏఐసిసి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడిన తర్వాత నిర్ణయం అవుతుంది. గతంలో జరిగినట్టుగా అందరినీ కలుపుకొని అన్ని రకాలుగా చర్చించుకొని సమతుల్యం పాటించే ప్రయత్నం చేస్తాం. దేశం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశం కోసం పోరాడినారు. అలాంటి వారిని మరిపించే ప్రయత్నం బీజేపీ కేంద్రంలో చేస్తూ ఉంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేశ స్వాతంత్ర చరిత్రలో అసలు భాగస్వామ్యం లేనటువంటి బీజేపీ, మాకు స్వాతంత్రమే వద్దన్నటువంటి బీజేపీ, అంటే వీళ్ళ పూర్వీకులు జనసింగ్ వారు, వాళ్ళు ఇవాళ దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. నెహ్రూ చరిత్రని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గాంధీని మరిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా ప్రజల గుండెల్లో ఈ మహనీయులు చిరస్థాయిగా ఉంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత్ర పార్టీలు పోరాడాం. కాంగ్రెస్కి ప్రజలు అధికారంకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనటువంటి, మిగిలిపోయినటువంటి, అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులెన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు, సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడి లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తారు.